నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ హెల్త్ డే స్పెషల్ ప్రోగ్రామ్. వరల్డ్ హెల్త్ డే అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో దానిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు శ్వాస ఫౌండేషన్ శ్వాస హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు వీరపనేరి గారు. హలో సార్. హలో అమ్మా, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ. అసలు ప్రపంచ ఆరోగ్య దినాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? ప్రపంచ ఆరోగ్య దినం అనేది 1948లో మొదలైంది. అయితే ఏప్రిల్ 7th మొదలైంది. అంటే యునైటెడ్ నేషన్స్ అనేది 1945లో కలుసుకొని ప్రపంచ దేశాల డిప్లొమాట్స్ అందరూ కలిసి ఒక 3 విషయాల్ని ముఖ్యంగా తీర్మానించారు. అంటే ప్రపంచ యుద్ధాల తర్వాత, 1 వరల్డ్ పీస్, 2 సెక్యూరిటీ టు ద పీపుల్, తర్వాత గుడ్ లివింగ్ కండిషన్స్ టు ద పీపుల్. ఇది కోర్ అన్నమాట. దిస్ ఈస్ ద కోర్. అయితే గుడ్ లివింగ్ కండిషన్స్లో హెల్త్ లేకపోతే లివింగ్ కండిషన్స్ ఎన్నున్నా కూడా ఇది కాదు కదా. లివింగ్ కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనిషికి ఆరోగ్యం వస్తుంది. లివింగ్ కండిషన్స్ పూర్గా ఉన్నప్పుడు ఆరోగ్యం ఒకటి సపరేట్గా పైకి రాలేదు. సో లివింగ్ కండిషన్స్ అంటే ఏంటి? గుడ్ హౌసింగ్, గుడ్ వాటర్, అంతే కదా, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, దాని తర్వాత దీనికి సంబంధించి అంటే గుడ్ క్వాలిటీ ఎయిర్, యాక్సెస్ టు క్వాలిటీ ఎయిర్, యాక్సెస్ టు వాటర్, ఇవన్నీ కలిపితే కదా ఆరోగ్యం వచ్చేది. సో ఇవన్నీ ప్రజలకు ఉండాలి అని చెప్పి దీన్ని ఒక బృహత్తరమైన దినంగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా ఆరోగ్యం మీద ఆరోగ్య సూత్రాలు కలిగించాలనేటటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక సందేశంతో WHO ఏర్పాటైంది. అంటే ఏంటి? డిసీజెస్ మీద, డిసాస్టర్స్ వల్ల, క్లైమేట్ వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల ప్రపంచ జనాభా ఆరోగ్యానికి గురైంది. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి? యుద్ధాలు, దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్, అన్నిటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ లో అనారోగ్యం పాలవుతారుగా. డిసాస్టర్స్ అంటే ఎర్త్క్వేక్స్ అని, అరుడులు తలగబట్టాలు, అలాంటివి డిసాస్టర్స్. డిసీజెస్ వల్ల మనం కరోనా వల్ల చూసాం. ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తాయి. కాబట్టి ఈ దశలో ప్రజలకి హెల్త్ కేర్ యాక్సెస్ ఉందా లేదా, హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందుతుందా లేదా, హెల్త్కి సంబంధించినటు ఇన్ఫర్మేషన్ పొందేటటువంటి హక్కు ప్రజలకు ఉంది. అందుకే ఈ సంవత్సరం నినాదం ఏంటంటే మై హెల్త్ మై రైట్, నా ఆరోగ్యం నా హక్కు. అంటే ఆరోగ్యం మీద సమాచారం తెలుసుకోవడం అనేది ప్రజల హక్కు. ఫండమెంటల్ రైట్. 145 దేశాలు హెల్త్ ని ఫండమెంటల్ రైట్ గా కాన్స్టిట్యూషన్ లో చేర్చాయి. దాని తర్వాత ఈ రోజు అంటే 8 బిలియన్ 800 కోట్ల జనాభాలో 450 కోట్ల మందికి ఇప్పుడు మనం చెప్పుకున్నామే, గుడ్ ఎయిర్ కానివ్వండి, గుడ్ వాటర్ కానివ్వండి, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ కానివ్వండి, గుడ్ లివింగ్ కండిషన్స్ కానీ ఇంకా లేవు. కాబట్టే ఈ థీమ్ తీసుకుంది మై హెల్త్ మై రైట్ అనేటటువంటిది. ఈ గుడ్ లివింగ్ కండిషన్స్ లోనే మనం ఇప్పుడు లివింగ్ కండిషన్స్ కి వడదెబ్బకు లింక్ ఉంటుందిగా. డెఫినెట్లీ సార్. సో ఇప్పుడు లివింగ్ కండిషన్స్ లో ఎంతమంది పూరిళ్లలో లేరు, ఎంతమంది రేకుల ఇళ్లలో లేరు, ఎంతమంది సింగిల్ రూమ్స్ లో లేరు, ఎంతమంది అసలు ఇల్లే లేని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ గనక వడదెబ్బ కొట్టి, ఇప్పుడు ఎండలు ఎట్లా మండిపోతున్నాయి, విపరీతమైనటువంటి వడదెబ్బ కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వడదెబ్బ ఎంత ప్రమాదకరం అంటే, నిజంగా వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్ అంటాం. అంటే 104 డిగ్రీలకు పైన రెక్టల్ టెంపరేచర్ అంటాం. అంటే యానస్ ద్వారా చూస్తే టెంపరేచరు 104 కంటే పైన ఉంటే దాన్ని హీట్ స్ట్రోక్ అంటాం. ఇట్లా హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు 20 నుంచి 63% మధ్యలో మోర్టాలిటీ ఉంటుంది. అంటే 50% మంది చనిపోయి, అంటే 100 మంది కొడితే 50% మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంతకంటే ప్రమాదకరమైన జబ్బు ఏముంటది? సో దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసలి వరకు ఎవరికైనా వడదెబ్బ కొట్టొచ్చు. ఇందులో ముఖ్యంగా 4 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి, 65 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలకి ఎక్కువగా కొట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఏంటి మరి హీట్, దీని లక్షణాలు ఏంటి అంటే, హీట్ మనం చెమటకాయలు పడటం చూసాగా, అది ఫస్ట్ స్టేజ్. చెమటకాయలు పడుతుంటాయి, ఒళ్ళంతా దురదలు ఉంటాయి, చెమట పోస్తా ఉంటుంది మెల్లగా. దాని తర్వాత మెల్లమెల్లగా ఇది మైనర్ సిమ్టమ్స్ అంటాం వడదెబ్బ. మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే హీట్ క్రాంప్స్ అంటాం. ముఖ్యంగా ఎండలు ఉండాలా, తర్వాత హ్యూమిడిటీ ఉండాలా, తేమ శాతం ఎక్కువ ఉండాలా. అప్పుడు వడదెబ్బ కొట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ కొడుతుంది. ఎందుకు?
ఎప్పుడైతే తేమ శాతం ఎక్కువ ఉంటుందో మన బాడీలో నుంచి టెంపరేచర్ ఎవాపరేట్ అవ్వలేదు, ఓకే, ఆల్రెడీ తేమ ఉంది కదా బయట. అందుకే పొడిగాలు ఉంటే గనక తొందరగా మనకి ఎవాపరేట్ అయింది. అదంతవరకు కొంతవరకే. అయితే హీట్ క్రాంప్స్ అనేది విపరీతమైనటువంటి చెమట రావటం, దాని తర్వాత మెల్లమెల్లగా చెమట ఆగిపోతుంది. ఇది చాలా డేంజరస్. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ స్కిన్ సిమ్టమ్స్ చూద్దాం. అంటే ఏంటి? విపరీతంగా మనం బాగా చెమట పొక్కులు రావటం, దురదలు ఉండటం, విపరీతంగా చెమట పడుతూ ఉండటం, చెమట పట్టి 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 హీట్ ఎగ్జాషన్ అంటాం. అంటే సొమ్మసిల్లి పడిపోయే దశకు వస్తారు. అంటే చేత కాదు. అంటే మెల్లగా రెస్పిరేటరీ రేట్ కూడా ఎక్కువైంది అని గాలి పీలుస్తుంటారు. ఎవరైనా ఎండ దెబ్బకు తగిలి జనరల్ గా 12 నుంచి 15 సైకిల్స్ పర్ మినిట్ ఉంటుంది. ఇది మన రెస్పిరేషన్ అనేది 12 నుంచి 15 సార్లు ఉంటుంది నిమిషానికి. ఇదే 20 సార్ల కంటే ఎక్కువ ఉందనుకో, ఈ వ్యక్తి ఎండలో తిరిగి వచ్చాడు అనుకో, రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉందనుకోండి, వడదెబ్బ మెల్లగా కొట్టిందని అనుకోవాలా. అంటే హీట్ ఎగ్జాషన్ లోకి వెళ్తున్నాడు ఆల్రెడీ. తర్వాత హీట్ ఎగ్జాషన్ లో ఇంకోటి ఏంటి అంటే, వడదెబ్బ తగిలిన తర్వాత చర్మం ఎట్లయిద్దంటే కందగడ్డలాగా అయిపోద్ది. చెమట వచ్చి 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 ఇక చెమట రాదు చూసారా, అంటే బాడీలో ఉన్న వాటర్ అంతా అయిపోయింది ఇక. ఇది ఎంత ప్రమాదకరం అంటే, ఎవరైనా సరే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చెమట వచ్చి 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 ఇక చెమట రావట్లేదు అంటే మీరు డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టే. ఇమ్మీడియట్ గా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ మునగాల, మునగాలి మొత్తం. ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ. ఇది వడదెబ్బే అయితే ఎక్కడ వాటర్ మీద పోసుకోవాలా, ఎక్కడ తడిగుడ్డు ఉంటే మొత్తం వేసేసుకోవాలా. అంటే నేను చెప్పేది ఏంటంటే, హాస్పిటల్ పోయినాక ఎలాగో వైద్యాలు చేస్తారు, మరి హాస్పిటల్ పోకముందు ఎవరు చేయాలా? ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ ఎట్లా, ఇంట్లో ఎలా అనేది ఇంపార్టెంట్. నువ్వు ఇంట్లో ఉన్నావు, పక్కనే ఉన్నావు, నువ్వేం చేయాలనేది ఇంపార్టెంట్. అందరూ హాస్పిటల్ పోలేరు కదా. తర్వాత ఈ కండిషన్స్ లో వడదెబ్బ కందగడ్డలాగా తయారైనటువంటి దీన్ని ఫస్ట్ ఎక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్ పోయాలి, ఎక్కడ ఐస్ ఉంటే ఆ ఐస్ని పెట్టాలి. అంటే ఎక్కడ అంటే తడిగుడ్డ ఎక్కడ ఎక్కువ వేయాలంటే మెడ చుట్టూ ఎక్కువ వేయాలి. మేజర్ బ్లడ్ వెసల్స్ అన్ని కూడా మనకి ఇన్ని చెప్పిపోతాయి కదా. ఈ బ్లడ్ వెసల్స్ లో ఉన్నటువంటి బ్లడ్ చల్లబడిపోవాలి కొంచెం. కాబట్టి ఇక్కడ ఐస్ ముక్కలు ఇక్కడ దీని చుట్టూ పెట్టండి. ఇక్కడ ఐస్ ప్యాక్స్ ఇక్కడ కూడా పెట్టొచ్చు. తర్వాత ఈ చంకల్లో కూడా బ్లడ్ వెసల్స్ ఉంటాయి మనకి, ఇదంతా బ్లడ్ వెసల్సే. సో ఇటు పెట్టిన తర్వాత మళ్ళీ గజ్జల్లో ఇక్కడ పెద్ద పెద్ద బ్లడ్ వెసల్స్ బయటకు ఉంటాయి కొంచెం. కాబట్టి తడిగుడ్డలు కానివ్వండి, ఐస్ ప్యాక్లు కానివ్వండి అక్కడ పెట్టినట్లయితే, ఎవరికి వడదెబ్బ గురించి చెప్తున్నాను నేను, అక్కడ అసలు వడదెబ్బలను ఇంటికా ట్రీట్ చేయడానికి లేదు, అది రాకముందే ఈ జాగ్రత్తలన్నీ. ఒకసారి ఫిట్స్ గాని, కోమాలోకి వెళ్ళిపోవటం గాని, మన సోయి తప్పిపోవటం గాని ఉంటే ఇంకా మనం ప్రయోగాలు ఏం చేయొద్దు. తక్షణం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడికి పోయిన దాకా ఒట్టిగానే ఉండకూడదు కదా. బట్టలు ఉంటే మొత్తం బట్టలన్నీ లూజ్ చేసేయాలి. ఏమాత్రం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఐస్ ప్యాక్స్ పెట్టాలి, తడిగుడ్డలు వేయాలి, నీళ్లు పోసుకుంటూ పోవాలి, అవసరమైతే ఫ్యాన్ ఏదైనా ఉంటే ఏదో ఒకటి విసురుకుంటూ పోవాలి. ఎవాపరేట్ అవ్వాలి ముందర టెంపరేచర్. అంటే ఐరన్ బాల్ లా తయారవుతారు. బాడీ చల్లబడాలి, బాడీ చల్లబడాలి కదా. హీట్ కు ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఏంది? కూల్ చేయాలి. కూల్ చేయడం ఎంతసేపు మరి? వాళ్ళు 37 కంటే తక్కువ చేయకూడదు, మళ్ళీ వాళ్ళ హైపోథెర్మియా వస్తుంది. అది కేర్ఫుల్ ఉండాలా. 40 degrees పైన ఉంది, ఓకే, మళ్ళీ నువ్వు 104 ఉండే టెంపరేచరు, ఓకే 102కి వచ్చింది, మెల్లగా 101, మెల్లగా 100కి వచ్చింది, 99కి వచ్చింది, ఇంక మొత్తం కొంచెం అంతా ఆపేసేయచ్చు మనం. ఇంకా అట్నే చల్ల చేసుకుంటూ పోకూడదు. సో కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సార్, పసిపిల్లల్లో ఎలా గుర్తించాలి ఎండ దెబ్బ తగిలినట్టు? పసిపిల్లల్లో ఎలా గుర్తించాలి? వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటారు? ఎగ్జాక్ట్లీ, పసిపిల్లలే ఎక్కువ గురవుతారు. అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 4 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలకు వడదెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎట్లా? ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల పిల్లలు కదా ఆడుకుంటారులేని వదిలేస్తాం మనం. 7ంటికి ఎట్లా వస్తున్నాయి ఎండలు? ఒక్క 1 hour చాలు వడదెబ్బ కొట్టడానికి. 1 hour చాలు. అలాగా 1 hour కాదు కదా, రోజు 10 రోజుల నుంచి ఆడుతున్నారుగా, ఒక 15 రోజుల నుంచి రోజు ఆడుతున్నారుగా. అది అక్యుములేట్ అవుతుంది. అయ్యి ఒక రోజు సీరియస్ అవుతారు. మెల్లమెల్లగా జ్వరం పెరుగుతుంటది, పిల్లలు నీరసం అయిపోతుంటారు, ఆడుకోలేకపోతారు, వాంతులు చేస్తారు,
ఇట్లా మీరు పట్టుకుంటే కనుక ఒళ్ళంతా కాలుతుంటది. పిల్లల్ని తీసుకుపోయి టబ్లో కూర్చోబెట్టండి, ఏం పర్వాలేదు. మంచిగా తల మీద నీళ్ళు పోయండి, తర్వాత కొంచెం ఎక్కువ ఇక్కడి నుంచి నీళ్ళు పోయండి. జలుబు చేసేస్తుంది అంటే జలుబు బెటర్ అంటారు. అంటే ఇప్పుడు ఇది ప్రమాదం కదా, ఇది ప్రాణాంతకం కదా. జలుబుని మనం ఎట్లా ట్రీట్ చేయొచ్చు. సో ఈ మెల్లగా చేస్తా ఉండండి. ఇక్కడి నుంచి నీళ్ళు పోస్తే ఏం కాదు కదా, కనీసం ఇంతవరకు అయితే నీళ్ళు. ఎటుబడి బాడీ చల్లగవాలి. ఇంకొకటి గుర్తేంటి తెలుసా, చిన్న పిల్లలకి ఎవరైనా సరే ఎండ దెబ్బ కొట్టిన పిల్లలు కానీ, ఎండ తాకిడికి గురైన పిల్లలు కానీ నీళ్ళు అంటే ఇష్టపడతారు, నీళ్లలో పరిగెత్తుతారు, నీళ్లలో ఆడుకోవాలని చూస్తారు. ఇంకా మనమే తీసుకొస్తాం, ఎందుకు ఇటు జలుబు చేస్తుందో లేమని. అంటే ప్రకృతి ఆ విధంగా వాళ్ళకి ఇన్బిల్ట్ ఉంటది. నీళ్ళలోకి పోతుంటారు, ఆడుకుంటుంటారు, నల్ల మీద నీళ్ళు పోసుకుంటారు. ఎండాకాలం పోసుకున్నా ఏం పర్వాలేదు. అంటే ఈ టైంలో ఆ పిల్లలకి కంపల్సరిగా తడిగుడ్డలేయాలి. ఫస్ట్ ఏదో పక్కనే కదా ఆడుకోవటాలు అలాంటివి వద్దు. సో ఇది ఒకటైతే రేకిళ్ళు ఉంటాయి కదా, రేకిళ్లలో గనక పిల్లలు గనక కింద ఉన్నట్లయితే వడదెబ్బ కొట్టడం 100% అండి. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చెప్పాలంటే, మరి సడన్ గా బిల్డింగ్లు రావుగా, వీళ్ళు ఏం చేసుకోవాలి, ఆ రేకుల కప్పు మీద కనీసం గడ్డేసుకోవాలి, జమ్మన్ని వేసుకోవాలి, ఏది లేకపోతే తెల్ల సున్నవన్నీ వేయాలి. అసలు ఎండాకాలం మొదలైతుంది అంటే ఫిబ్రవరి మార్చిలోనే అందరూ రేకులు ఉన్నవాళ్ళు కానీ, సింగిల్ ఒకటే రూమ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పైన పెంట్ హౌస్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడైతే ఎండ తగిలి గోడలు వేడెక్కుతాయో, స్లాబ్ వేడైతుందో అక్కడ సున్నం వేయండి, వైట్ సున్నం, తెల్లటి తెలుపు కనుక మీరు సున్నం వేసినట్లయితే, ముఖ్యంగా 4 చుట్లు పడమటి గోడకు ఎక్కువ వేయాలి. ఈవినింగ్ టెంపరేచర్ బాగా కొడుతుంది కదా, వేసినట్లయితే 50% వడదెబ్బ నుంచి మనం కాపాడొచ్చు. ఇవి చిన్నవి. దాని తర్వాత ఇంకోటి ఏంటి, వేర్లతోని ఇంట్లో కూలింగ్ సిస్టమ్స్ ఏంటి, అందరి కూలర్లు ఉండవు కదా, మన బట్టలు మనం ఇంట్లో తడిపి అలాగే ఆరేయాలి, ఏదో ఒకటి కట్టుకొని. అందరూ ఒట్టిగానే నీళ్లు తెచ్చి బయట పెట్టకుండా లోపల పెట్టాలి. అది కుండలు గాని బకెట్లు గాని నీళ్ళన్నీ నింపి అక్కడ పెట్టుకోవాలి. దాని మీదకి ఫ్యాన్ గాలి పెట్టాలి. పెడితే కనీసం టెంపరేచర్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ప్రజల్ని కాపాడుకోవటం ఎలా, ఎవరు కాపాడతారు, వాళ్ళ దగ్గరికి పోయి ఎవరు చెప్తారు? సో ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలంటాను నేను. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు, ఇంటి పైన వైట్ వేసుకోవటం, ఇంటి చుట్టూ ఏదైతే ఉందో నీళ్లు కొట్టండి, ఏం కాదు, నీళ్లు మొత్తం తడిపేసేయండి. సాయంత్రం 6 బయట కూడా పడుకుంటారు కొంతమంది. 6 బయట పడుకునేటప్పుడు మొత్తం మంచం కింద నీళ్లతో తడిపి ముద్ద, అప్పుడు మంచాలు వేసుకొని బయట పడుకోండి. అప్పుడు ఏం కాదు, ఎందుకంటే భూమిలో నుంచి కూడా వస్తుంటది. రాత్రి టెంపరేచర్ కూడా 35 ఉంది దాదాపు, ఇప్పుడు 44 దాటిపోతుంది. కాబట్టి ఈ టైంలో ఈ జాగ్రత్తలు కనుక మనం తీసుకుపోయినట్టయితే, అంటే ఇంటికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇల్లుని చల్లగా ఉండేటటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పొరపాటున మనం ఆ గోడల నుంచి వచ్చినటువంటి వేడి వల్ల మన ఒళ్ళు వేడెక్కితే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, తడిగుడ్డేసుకోవాలి, సో చల్లటి నీళ్లు తాగాలి, ఏ ఆహార పదార్థాలు అంటే పళ్ళు కానివ్వండి, పుచ్చకాయలు కానివ్వండి, కొబ్బరి నీళ్లు కానివ్వండి, ఏది ఉంటే అదండి ముందర తాగాలి. సో ఇవన్నీ చేసే పదార్థాలు అన్ని తీసుకోవాలి, చలవ చేసేవి. అంటే నాన్ వెజిటేరియన్ కంటే ఈ టైంలో వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం. సూప్స్, హాట్ సూప్స్ అంటే వింటర్ లో తీసుకుంటాం, ఇప్పుడు కోల్డ్ సూప్స్ తీసుకోవాలి. ఇప్పుడు హాట్ సూప్ తీసుకోలేం కదా. సో ఎంత ఇది ఉంటే ఐస్ వాటర్ లాగా మనం తీసుకోవచ్చు. అలర్జీ, ఆస్తమా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. సో స్కిన్ సిమ్టమ్స్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ సిమ్టమ్స్ మనం చెప్పుకున్నాం, ఫిట్స్ కానీ అవి కానీ ఎవరైనా ఉన్నాయంటే వాడు దెబ్బ కొడుతున్నట్టే. హార్ట్ కు సంబంధించిన సిమ్టమ్స్ ఏంటంటే గుండె వేగం పెరుగుద్ది, బీపీ పడిపోతా ఉంటది. సో వీళ్ళకు డీహైడ్రేషన్ అవుతుందని అర్థం. తర్వాత కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు యువకులు. అయితే డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో సన్ స్ట్రోక్ ని ఎలా ప్రివెంట్ చేస్తే బెటర్ అంటారు? ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందాక మీరు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడబోయారు. సో ఎక్సర్సైజెస్ చేయొచ్చా చేయకూడదా ఈ సమ్మర్లో? అంటే చేయొచ్చు అండి, చేయకూడదు. ఏసీ పెట్టుకొని చేయాలి. ఏసీ పెట్టుకొని చేయాలి అంతే కదా. నువ్వు ఎక్సర్సైజ్ ఎట్లా పడితే అట్లా చేస్తా ఎండలో అంటే మాత్రం ఖచ్చితంగా వడదెబ్బ కొడుతుంది. వడదెబ్బలో ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యాచురల్ గా హీట్ వల్ల వచ్చేటటువంటి ఒకటి వడదెబ్బ, ఒకటి అది మామూలుగా రెగ్యులర్. ఇంకోటి ఏంటంటే నాన్ ఎగ్జర్షనల్ అండ్ ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్. ఎగ్జర్షనల్ అంటే ఏంటి, మనం పని చేయటం వల్ల, ఇక్కడ పని ఎక్సర్సైజ్ కూడా పనే కదా, వీళ్ళందరికీ కూడా వడదెబ్బ కొట్టేటటువంటి పొటెన్షియల్ అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి వడదెబ్బ కొడుతుంది గ్యారెంటీగా. యువకుల్లో ముఖ్యంగా టీనేజర్స్ లో వీళ్ళకి అంచనా ఉండదు.
ఎండ పట్ల అంచనా ఉండదు, ఎంత కొడితే ఎంత ఉంటుంది అంచనా ఉండదు. కాబట్టి హీరోయిజం ఏదైనా చూపించబోయేది అనుకోండి, ఎండాకాలంలో ఎక్సర్సైజుల్లోనూ తర్వాత బయట ఏదో తిరుగుట్లోనూ అలాంటివి కనుక చూపించినట్లయితే చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు పని వర్కింగ్ కండిషన్స్ అన్నాం మనం. ఇప్పుడు మామూలు వర్కింగ్ అంటే రేకుల కింద పనిచేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఏసీ లేకుండా పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బ అంటే ఏమనుకుంటారంటే బయటికి పోయి సన్ కి ఎక్స్పోజ్ అయితేనే వడదెబ్బ కాదు, ఇంట్లో ఉంటే కూడా వడదెబ్బ కొడుతుంది. గోడలన్నీ వేడెక్కుతాయి కదా. ఇప్పుడు మీరు ఒక రేకు ఇంట్లో ఉండండి ఒక 24 గంటలు, అందరికి వడదెబ్బ కొడుతుంది, ఖచ్చితంగా కొడుతుంది. కాబట్టి మనం చెప్పాం ఇందాక వడదెబ్బ ఉన్నవాళ్ళు అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని. వర్కింగ్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా మీరు ఎగ్జైట్ అయితే గనక మీకు వడదెబ్బ కొడుతుంది. మరి కాకుండా ఏం చేయాలి? అది కదా ఇంపార్టెంట్. కాకుండా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు విపరీతంగా నీళ్లు తాగాలి. ఇంకోటి కిడ్నీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయని చెప్తా. వర్కింగ్ కండిషన్స్ లేకుండా ఎండలో పనిచేసే ర్యాప్డోమయోలైసిస్ అంటారు. లైసిస్ అంటే ఏంటంటే ఎండలో పనిచేసేవాళ్ళు, ఎండలో చేస్తుంటారు చాలా మంది పని, వాళ్ళకి కండరాలు కరిగిపోతాయి లిటరల్ గా, అంటే కరగటం. ర్యాప్డోమయోలైసిస్ అంటే కరిగి ఆ క్రియాటిన్ కైనేజ్ అనేటటువంటి ఒక ఎంజైమ్ రిలీజ్ అయ్యి అది కిడ్నీస్ ను షట్ డౌన్ అయిపోతాయి, కిడ్నీస్ పాడైపోతాయి. అంటే వడదెబ్బ అంటే బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోతుంది. థర్మో రెగ్యులేషన్ అంటాం. థర్మో రెగ్యులేషన్ హైపోథలామస్ లో ఉంటుంది, యాంటీరియర్ హైపోథలామస్ అంటాం. దాని యొక్క ఫంక్షన్ దెబ్బతింటది. జ్వరం వచ్చిందనుకో బాడీకి తెలుసు టెంపరేచర్ ని ఎట్లా రెగ్యులేట్ చేయాలో, దాన్ని ఎట్లా కంట్రోల్ పెట్టాలో లోపల నుంచి ఉండే కాజులకు బాడీ తెలుసు. కానీ బయట నుంచి వచ్చింది వడదెబ్బ, బయట నుంచి వచ్చేదానికి బాడీకి ఒకటే ఏం తెలుసు అంటే చెమట పట్టిస్తుంది, అంతే. చెమట పట్టిస్తా ఉంటది. చెమట పట్టిస్తా ఉంటే ఏంటి, నీళ్లు బయటకు పోతా ఉంటాయి, గాలి తగులుతా ఉంటే చల్లగా ఉంటుంది. మనం చూసారుగా మీరు, బాగా చెమట పట్టినప్పుడు గాలి వీచినప్పుడు అబ్బా భలే చల్లగా ఉంటది. మరి చెమట ఆగిపోతే అప్పుడు వడదెబ్బ, అప్పుడు బ్రెయిన్ ఫెయిల్ అయిపోతుంది. ఇంకా అందుకే వాటర్ ఇన్పుట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒట్టి వాటర్ కాదు, అందులో కొంచెం షుగర్ కలపండి, కొంచెం సోడియం కలపండి. అంటే సోడియం ఎక్కువ వెళ్ళిపోద్ది, పొటాషియం సోడియం అనేది వెళ్ళిపోతాయి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి వాటర్ తో పాటు అవి కలపాలి, కొబ్బరి నీళ్లు కలపాలి, పళ్ళ రసాలు, పుచ్చకాయలు, తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే మనకు అందుబాటులో ఉంటాయో అన్ని పళ్ళు మనం తినవచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటూనే ఉండాలి. లేకపోయినట్లయితే ఇప్పుడు ఎంత వాటర్ తాగాలి అనేది కిడ్నీ కనుక మనం దెబ్బతినకుండా ఉండాలంటే, మనం వడదెబ్బ కొట్టిన వాళ్ళు మూత్రానికి పోతే దాదాపు ఎట్లా ఉంటుందంటే పసుపు పచ్చగా ఉంటుంది మూత్రం. ఎండల్లో తిరిగిన వాళ్ళ మూత్రం ఎప్పుడైతే హై కలర్ కు మారుతుందో, పసుపు పచ్చగా మారుతుందో, ఎంత డేంజరో అది ఇంకా. సో నేనేమంటున్నా, చిన్న చిట్కా ఏంటంటే మీరు ఎంత నీళ్లు తాగండి అంటే మీరు తాగే నీళ్లకి మూత్రం రంగుకి ఎలాంటి తేడా ఉండకూడదు. అంటే మంచి నీళ్ల లాగా మూత్రం ఉందనుకోండి, వడదెబ్బ కొట్టేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఈ చిన్న పాయింట్ చాలు, అప్పుడు కిడ్నీస్ ఎప్పటికి కూడా దెబ్బతినవు. మీ మూత్రం మంచి నీళ్ల లాగా కలర్ ఉన్నంత కాలం వడదెబ్బ వల్ల కిడ్నీస్ దెబ్బతినవు. మనం పని మీదనే పడిపోయి పనే ధ్యాసగా ఇన్పుట్ దానికి ఇవ్వకపోతే, ఏది ద్రవ పదార్థాలు వాటర్ రూపంలో గాని, ఎలక్ట్రోలైట్ రూపంలో గాని, పళ్ళ రసాల రూపంలో గాని అసలు ఏమి తీసుకోకపోతే ఈ యొక్క చెమట రూపంలో ఎంత ఎవాపరేట్ అయిపోద్దండి. మొత్తం బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవడానికి 15 మినిట్స్ 1 అవర్ చాలు, మొత్తం ఆపరేట్ అవుతుంది. దానికి కంపెన్సేట్ చేయాలి. సో బయట నుంచి వచ్చినటువంటి ఈ కారణం అంటే లోపల నుంచి టెంపరేచర్ పెరిగితే బాడీకి తెలుసు అని చెప్పాం కదా, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇది హీట్ అనేది. ఎక్స్టర్నల్ గా వచ్చేదానికి బ్రెయిన్ కి అర్థం కాదు ఎట్లా చేయాలనో, అందుకే మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్స్టర్నల్ గా వచ్చేటటువంటి టెంపరేచర్ వల్ల బాడీ వేడెక్కుతుంది కాబట్టి ఆ బాడీని చల్లబరచాల్సిన బాధ్యత మంది. ఒకటి, ఈ బాడీ టెంపరేచర్ ని తగ్గించటం కోసం బాడీ చెమట రూపం చెమట వెళ్ళగక్కుతుంటది. ఆ చెమటలో పోయేటటువంటి ఎంత ద్రవం ఉందో అంత ద్రవాన్ని మనం తీసుకోవాలా, ఏదో ఒక రూపంలో ఫ్లూయిడ్సే తీసుకోవాలా. తర్వాత ఇట్లాంటి అంటే వడదెబ్బకు స్పెషల్ ట్రీట్మెంట్, అది హాస్పిటల్లో పోవాలి, ఒక డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి, అది వేరే ట్రీట్మెంట్. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు వద్దు మనకి. నేనేం చెప్తున్నానంటే అసలు వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రివెంట్ చేసుకోవడం బెటర్ అంటారు. మీ ఇంటిని ఎలా జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత ఇంకో టాపిక్, ఎవరికి వడదెబ్బ ఎక్కువ కొడుతుంది అంటే ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారుగా, గుండె జబ్బులున్నా, తర్వాత ఎనీమియా అంటే రక్తహీనత ఉన్న,
హైపర్ థైరాయిడిజం ఉన్నా, దాని తర్వాత గుండె జబ్బులున్నా, కిడ్నీ జబ్బులున్నా, ఊపిరితిత్తులు, సిఓపిడి, ఆస్తమా, ఇంక ఏ జబ్బులున్నా ఉండనియండి, క్యాన్సర్ కానీ ఇంకేదన్నా కానివ్వండి, వీళ్లకు వడదెబ్బ కొట్టడం చాలా సులభం. ఈజీ. జ్వరం నుంచి ఆల్రెడీ కోలుకుంటున్నారండి, వాళ్ళకి చేత కావట్లేదు, ఒక్క గంట చాలు మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొచ్చేసరికే కొంతమంది అయిపోతారు. కొంతమంది బ్యాంకుకు పోయి 5 నిమిషాల పాటు బ్యాంకుకు పోయి ఇంటికి వచ్చేసరికి సొమ్మసిల్లి వాళ్ళు ఉండాలి, తెలుసా మీకు? అంటే వీళ్ళని ఎవరు నాన్ అక్లమటైజేషన్ అంటాం. వీళ్ళకి ఎండంటే తెలియనోళ్ళు, ఎండంటే తెలియనోళ్ళు దయచేసి ఎండలో పోయి వీరోచితాలు చేస్తే చాలా డేంజర్. అంటే ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి అంటే చాలా హెల్దీ పీపుల్ కూడా తొందరగా సన్ స్ట్రోక్ తగిలేటట్టుగా ఉంది సార్. కొంతమందికి అత్యవసరంగా వెళ్లాల్సి వస్తుంది ఎండల్లో, ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్పెషల్ ఇప్పుడు మనము ఇప్పుడు ఎలక్షన్స్ టైం, మన పొలిటీషియన్స్ కూడా మండు టెండర్లో ప్రచారాలు చేస్తున్నారు. సో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు ఎలక్షన్లు దేశవ్యాప్తంగా కూడా ఎండాకాలంలోనే జరుగుతున్నాయి. ఇది ఒక విధంగా ఛాలెంజ్, ప్రజలకు ఛాలెంజ్, కార్యకర్తలకు ఛాలెంజ్, నాయకులకు కూడా ఛాలెంజ్ ఇది. సో నేనేమంటానంటే ఈ యొక్క విషయం మీద ఒక డాక్టర్లే కాకుండా టీచర్లు కూడా దీనికి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఇప్పుడు రాజకీయ నాయకులు కొన్ని లక్షల మంది మీటింగ్కి వస్తారండి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది ఏంటంటే, నా దృష్టిలో ఫస్ట్ ముందర వాళ్ళు తెల్లటి బట్టలతో రావాలి. తెల్లటి బట్టలు, తెల్లటి గొడుగులు వేసుకొని రావటం వల్ల 50% సన్ స్ట్రోక్ ని ప్రివెంట్ చేయొచ్చు మనం. అంటే తెల్లదనానికి రిఫ్లెక్షన్ అవుతాయి. ఎవరైనా సరే దయచేసి నల్ల బట్టలు వేసుకొని పోకండి, రంగుల బట్టలు వేసుకొని పోకండి, తెల్ల బట్టలు వేసుకోవాలి. తెల్ల బట్టలు వేసుకుంటే ఏంటంటే మనం తర్వాత కాటన్ బట్టలు, లైట్ గా ఉండేటటువంటి బట్టలు, టెర్లిన్ బట్టలు అలాంటివి వేసుకోవద్దు. గాలి తగలాలి, మనకు చెమట పడుతుంటది, ఆ చెమటకు గాలి తగలాలి, అప్పుడు మనకు చల్లదనం వస్తుంది. దాంతోపాటు నీళ్ళు తాగాలి. సో సరి అయినటువంటి నీళ్ళు అక్కడ పెట్టడం, నీళ్లను తాగమని చెప్పటం, ఎవరికైతే ఒళ్ళు ఎచ్చబడుతుందో ఎవరి వాళ్ళు చూసుకొని నాలుక చేయకపోతుంది. కొంచెం మందికి ఎట్టెట్లో ఉన్నారంటే ఫస్ట్ నీళ్ళ బాటిల్ వేసి నీళ్లు పోసుకోవాలి ఫస్ట్ వాళ్ళు. సో నాయకులు ఈ విషయాన్ని వాళ్ళు చెప్తే బాగింటారు కదా. సో దయచేసి మీరు ఇట్లా చేసుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి, తెల్ల బట్టలు వేసుకోండి, తల చుట్టూ కట్టుకోండి, దాని తర్వాత నీళ్లు బాగా తాగండి. సో జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళిన తర్వాత కూడా చాలా నీళ్లలో మునగండి, అవసరమైతే తడిగుడ్డలు వేసుకోండి. అసలు నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా పండ్ల మీద పోతారని, పండ్ల మీద పోయేవాళ్ళు అసలు ఒక విధంగా చాలా పెద్ద పండ్ల మీద పోతే అసలు మొత్తం తడిపేసుకొని బండి మీద పోయినా కూడా 5 నిమిషాలు ఎండిపోతాయి. అవునా కదా? చెద్దరు తడుపుకొని మెడకు కట్టుకొని పోండి, టవల్ మెడకు బాగా తడిపి కట్టుకొని పోండి. సో ఇలాంటి జాగ్రత్తలు, మీతో పాటు వాటర్ తీసుకెళ్ళండి. ఇప్పుడు అందరం ఇంట్లో కూర్చోలేం కదా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్, పిల్లలందరూ ఊళ్ళకెళ్తారు, అవునా? తల్లిదండ్రులు ఆల్రెడీ వాళ్ళకి ఎండ ఏంటో తెలుసు, ఎండ దెబ్బ ఏంటో తెలుసు, వాళ్ళకి అవన్నీ తెలుసు. ఇక్కడ ఉన్న పిల్లలకి ఏసీలోనో లేకపోతే స్కూల్లోనో ఉండి పోతారు. పొలం పనులకనో అక్కడికనో ఇక్కడికనో వాళ్ళంతా పోయి తల్లిదండ్రులు తట్టుకోలేస్తారు, కానీ వీళ్ళు తట్టుకోలేరుగా. వీళ్ళు వాళ్ళతో పాటు పోతే వీళ్ళకి వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. మీరు బయటికి ఒకప్పుడు ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది ఊర్లలో పిల్లలంతా బావుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బావుల్లో నీళ్ళు పోవటానికి మంచి నీళ్ళు కూడా లేవు. సో మా చిన్నప్పుడైతే అంతా బావుల్లోనే ఉండేవాళ్ళం చిన్నప్పుడు అంతా. సో అట్లా తడిగుడ్డలు, నీళ్లు పోసుకోవటాలు, గాబుల్లో మునగటాలు, సో చిన్నపిల్లలు అయితే టబ్బుల్లో కూర్చోబెట్టటాలు, సో ఆల్రెడీ ఎవరికైతే జబ్బు ఉందో వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండటం. సో ఎవరికైతే ఎండ అసలు తెలియదో ఏసీల్లో బాగుంటారు. అందుకే చూసారా మీరు, ఒక అమెరికన్ వచ్చాడు, గంటలో గంటసేపు బయట ఉన్నాడు, చనిపోయాడనే వార్తలు ఒకప్పుడు వచ్చాయి. అంటే ఎందుకు? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇంత ఎండ ఉంటుందని తెలియదు. జస్ట్ ఒక 1 అవర్ అటు నుంచి ఇటు పోదాం కదా అని పోతే కూడా ఇదైపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, దాని తర్వాత తెల్ల బట్టలు వేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే, ఇంటిలో ఉన్నటువంటి వాతావరణాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పూరిళ్ళు ఉన్నవాళ్ళు కానీ, పెంట్ హౌస్లు ఉన్నవాళ్ళు కానీ, సింగిల్ ఇది ఉన్నవాళ్ళు కానీ స్లాబ్ మీద వైట్ రంగు వేసుకోవాలి. జమ్ము కానీ తాటి ఉంటాయి కదా, తాటాకులు కానీ, కనీసం అట్ట ముక్కలు ఏది ఉంటే అదండి, పాత గుడ్డలు ఉన్నా సరే అన్ని గంట ఇంట్లో కూడా ఆరేసుకుంటే గనక, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ భయంకర అంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఎండలు అంటున్నారు. ఈ ఎండల నుంచి బయటపడాలి అంటే ఆరోగ్య సూత్రాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళం మనం ఈ విషయం మీద ప్రజలకు అవగాహన కలిగించాల్సిందే.